పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు గత రాత్రి పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం పదునైన కత్తితో ఎవరో హత్య చేశారు అన్నటువంటి విషయాన్ని రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన యొక్క మరణం వైఎస్ఆర్ గారి కుటుంబానికి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతికి లోనై ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజే కాదు, 1998 నుంచి 2019 ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలి, అంతం చేయాలి అన్నటువంటి ఒకే ఒక దృఢ నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 98లో వైఎస్ రాజారెడ్డి గారి హత్య తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది. ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, ఆ హంతకులు ఎవరైతే ఉన్నారో వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే రక్షణ కల్పించారు. ఆ తర్వాత శిక్ష పడిన తర్వాత ఈరోజు వాళ్ళందరినీ కూడా సత్ప్రవర్తన పేరుతో నిర్దోషులుగా వాళ్ళని విడుదల చేయడం జరిగింది. వాళ్ళకి పడినటువంటి శిక్ష రెమిషన్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆగస్టు 31వ తారీఖు 2009వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడన్న విషయం. కొద్ది రోజుల్లో ఏం జరగబోతుందో మీరు చూడండి, ఎవరు ఫినిష్ అయిపోతారో మీరు చూడండి అని చెప్పి ఓపెన్గా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తరువాత 2 రోజులకే సార్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, ఈరోజు కూడా ఆ అనుమానాలు ఏవి కూడా నివృత్తిగానటువంటి పరిస్థితి ఈరోజు. ఆ రకంగా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల మరసరికి పరిపాలించినటువంటి ఒక మహానాయకుడిని మనం పోగొట్టుకున్నాం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ ప్రమేయం ఉందన్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకుని దాన్ని బయట రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి. దీంట్లో పోలీసు పాత్ర కూడా ఉందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు, ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి కడప ఎన్నికలకు ఇన్ఛార్జ్ అన్నటువంటి విషయం. నిన్న 9:30 ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ఆయన నిద్రపోయేదానికి పులివెందలు రావడం జరిగింది. ఆ తరువాత ఏం జరిగింది అన్నటువంటి విషయం ఈరోజు పోస్టుమార్టం రిపోర్ట్లోనూ, ఆ తరువాత విచారణ జరిగి ఏం తేలుతుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది. గత కొన్ని 2014లో మన పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక నీతి విలువలకు కట్టుబడి ఉండనటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలనంటే మనిషి జాతిలో అతను పుట్టడం అన్నటువంటిదే ప్రతి మనిషి కూడా బాధపడాల్సినటువంటి విషయం. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు, మనిషిగా పుట్టిన దానికి గర్విస్తాడు. కానీ ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మనిషిగా పుట్టడం అన్నటువంటిది అతను మనిషి కాదు, దుర్మార్గుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
యొక్క కుట్రలో ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు, లోకేష్. దీన్ని అమలుపరిచింది ఆదినారాయణ రెడ్డి. ఈ యొక్క లోకేష్ స్వయాన ముఖ్యమంత్రి పాత్ర ఉంది, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది. వీరందరికీ ఒకటే ధ్యేయం, వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని అంతమొందించాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో వీరందరూ కూడా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు 1 గంట కూడా గడవక ముందే స్వయంగా డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు. మేము తెలుగుదేశం పార్టీ కానీ ఇది అసలు మా పరిధిలో లేదు అని చంద్రబాబు చెప్తారు. ఇది హత్య కాదు అని డీజీపీ చెప్తాడు. హత్యా ప్రయత్నం కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయంగా చేయించుకున్నదని డీజీపీ చెప్తాడు. అటువంటి పోలీస్ని ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు ఎవరైతే ఇంటెలిజెన్స్ని రిపోర్ట్స్ని ఇవ్వాలో, ఏ రాజకీయ నాయకుడైతే ప్రమాదంలో ఉన్నాడో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆఫీసర్ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడుకు ఒక తాబేదారుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. అటు డీజీపీ కానీ అడిషనల్ డీజీ కానీ ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థనంతా కూడా గత 4-5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు. కాబట్టి గతంలో లాగానే గతంలో పత్తికొండలో నారాయణ రెడ్డిని హత్య చేశారు. ఆ కేసును కూడా నీరుగార్చారు. రాష్ట్రంలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రతి హత్యలో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. కాబట్టే ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలి అన్నటువంటి డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక సిట్ విషయానికి వస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అగైన్ డీజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డీజీ ఆధ్వర్యంలో పనిచేసే డీజీ మీదనే మాకు నమ్మకం లేనప్పుడు ఇక సిట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో సిట్లు వేశారు, ఆ సిట్లు ఏది కూడా నిజాలు బయట తీయలేకపోయాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ మాత్రమే నిజమైనటువంటి దోషుల్ని పట్టుకోగలదు. వారికి కేసు అప్పగించాలి. ఎవరైతే ఈ యొక్క హత్య చేశారో వారిని చట్టానికి తీసుకురావాలి, శిక్షించాలి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్యలో చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. అంటే ఇది చేయడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏమవుతుంది? మొట్టమొదటినే చెప్పా, ఇప్పుడు కాదు 1998 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేసేటటువంటి ప్రతి అడుగు వైఎస్ఆర్ కుటుంబాన్ని సమూలంగా
తీసివేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇది ఇప్పుడు జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య. దీంట్లో చాలా స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది, లోకేష్ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని బలంగా నమ్ముతా ఉన్నాం. కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న 9:30 వరకు ప్రచారం చేశారు. ఆయన జమ్మలమడుగు కడప ఇన్ఛార్జి. ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని ఒక భయంతో ఆదినారాయణ రెడ్డిగా చేయించినటువంటి చంద్రబాబు లోకేష్ మద్దతుతో చేయించినటువంటి ఈ యొక్క హత్యని నిజమైనటువంటి దోషులు ఎవరన్నటువంటిది సిబిఐ బయట పెట్టాలి. పొద్దున తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ కడప ఎంపీ సీట్ విషయంలో అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు అడుగుతున్నారన్నారు. ఈ పార్టీ పరంగా ఏమైనా టికెట్ అకామిడేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారా? అది వాస్తవమేనా? ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయంగా ఆయన కుటుంబ పెద్ద. ఆయన ఉండి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఏ రోజు ఆయన నేను లోక్సభకి పోటీ చేస్తానని అడగలేదు, ఆయన కోరుకోలేదు కూడా. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్ గారిని సీఎం చేసుకోవాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఆయన కష్టపడి క్యాంపెయిన్ చేస్తూ పనిచేస్తూ వచ్చారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. అది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలేదు. ఈరోజు మనం రాజకీయాలు మాట్లాడుకోవడం లేదు. ఈరోజు ఆయన హత్య ఏ రకంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. లేఖ రాస్తాం. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి, అన్నిటికీ కూడా మేము పిటిషన్స్ పెడతాం. పోలీసులు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సి వస్తుంది. స్వతంత్రంగా పని చేయలేరని మీరు అనుకుంటున్నారా? డీజీ మార్పు కోసం మీరు ఈసీని కోరే అవకాశం ఏమైనా? డీజీ మార్పు అనేటటువంటిది ఇప్పుడు కాదు, గతంలోనే మేము డిమాండ్ చేశాం. కానీ బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనైతిక సంబంధం వల్ల ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి అనఫిషియల్ సంబంధం ఏదైతే ఉందో దానివల్ల డీజీపీ స్థానంలో మార్పు రాలేదు. ఠాకూర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తుతున్నాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పాం. గతంలో కూడా షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి ముందు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాం, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఆయన ముందు మాకు విశ్వాసం లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పాం. కార్యకర్తలు ఈ హత్యతో కార్యకర్తలు కొంత భయపడుతున్నట్టున్నారు, మనోధైర్యం కూడా కోల్పోయినట్టున్నారు. ఎన్నికల్లో అది ఇబ్బందిగా మీకు మారుతుందా? ఒక్క ఆదినారాయణ రెడ్డే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా, ఇది నేను గతంలో కూడా చెప్పా, ఇది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ, ఇప్పుడు తెలుగు హంతకుల పార్టీ కూడా. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క హత్యా రాజకీయాల్ని ఎంకరేజ్ చేయలేదు, ఎప్పుడు కూడా చేయరు. ఆయన నిరాడంబరమైనటువంటి ఆయన రాజకీయాలను నడుపుతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు దానికి పూర్తి భిన్నంగా హత్యా రాజకీయాలకి పాల్పడుతుండడం జరుగుతూ ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఉదయం మనం అక్కడ ఏం జరిగిందన్నటువంటిది ఇక్కడ మనకు తెలియదు. ఉదయం అందినటువంటి సమాచారం ప్రకారం అందరూ కూడా గుండెపోటని నమ్మారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన తర్వాత ఇది హత్య అయి ఉండవచ్చు అన్నటువంటి భావన కలిగింది. కాబట్టే నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగాలి అన్నటువంటి విషయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం.
పార్టీకి సంబంధించిన సీట్ల పంపడం మేము కూడా మాకు అర్థం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధానమంత్రి గారు వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు వైఎస్ వివేకానంద రెడ్డి కారణాలని చెప్పి కూడా ఆయన ఆదినారాయణ రెడ్డి ఆయన గత చరిత్రే ఒక హంతకుడు. ఆయన ఒక ఎన్ని మర్డర్లు చేయించాడు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక ఒక హంతకుడే ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అమానుషం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సార్ మీరు చెప్తున్నారు మొదటి నుంచి కూడా చంద్రబాబు ఈసారి వైఎస్ ఫ్యామిలీ లేకుండా చేయాలనుకుంటారని మీరు చేస్తున్నారు. మరి ఎలక్షన్ టైంలో అంటే ఇంత క్రూషియల్ టైంలో ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందే ప్లాన్ చేస్తున్నారు కదా, ఈ టైంలో చేస్తే వాళ్ళకి నెగిటివ్ అవుతుందని ఆలోచించారు. స్వర్గీయ రాజారెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? 1998 ఎన్నికలకు ముందు. వైఎస్ఆర్ గారి మరణం ఎన్నికల తర్వాత 3 నెలలకి 4 నెలలకు జరిగింది. ఆయన అందించేటటువంటి సుపరిపాలన, ప్రజలు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం భరించలేక ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నటువంటి ప్రజాదరణ చూడలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో మమైకమై 24 గంటలు కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకమై ప్రజల సేవలో ఉంటాడన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. నిగర్వి అతని ఏ రోజు ఈగోయిస్టిక్గా ఫీల్ కాడు. ఆయన ప్రజల్లో కలిసిపోతాడు, అందరిలో కలిసి ఒక మామూలు మనిషిలాగా జీవనం సాగిస్తూ ఉంటాడన్నటువంటి విషయం తెలుసు. ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణ రెడ్డి మనుగడకే ప్రమాదం అన్నటువంటి, రాజకీయ మనుగడకు ప్రమాదం అన్నటువంటి విషయం గుర్తించి ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక వ్యూహంతో, అల్టీరియర్ మోటివ్తో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. రేపు అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు తిరిగి ఇక్కడికి వస్తారు.